సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. చేరువచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి గడిచిన దినంలో దేవుడు మన జీవితాల్లో చేస్తున్న ప్రతి మేలు కొరకు దేవుడికి వందనాలు. మరి గలతీ పత్రిక నుండి మనందరము ఆ పత్రిక ద్వారా ఆధ్యాత్మికంగా మరి దేవుని సువార్త యందు బలపడ్డామని ఆశిస్తా ఉన్నాను. ఆ ధ్యానము మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండిందని నేను విశ్వసిస్తా ఉన్నాను. మరి ఈ దినము మరి బైబిల్లోని సువార్తల్లో యోహాను సువార్త పైన మనం ధ్యానం ప్రారంభిద్దాము. ఒక 3 సువార్తలు ఒక విధంగా ఉంటాయి. నా 4 సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా సువార్తలు ఒక రీతిగా ఉంటే ఈ ఒక యోహాను సువార్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. శిష్యులందరిలో కూడా యోహాను శిష్యుడు దేవునికి చాలా సన్నిహితుడైనటువంటి, ఆయన రోమున ఆనుకున్నటువంటి వాడు అనే బిరుదు ఆయనకి ఇవ్వబడింది. సన్నిహితమైనటువంటి వాడు అయినటువంటి ఈ యోహాను మరి రాసినటువంటి సువార్తలో మరి చాలా విషయాలు దేవుని గురించి అనేకమైనటువంటి సత్యాలు ఈ పత్రికలో సువార్తలో రాయబడ్డాన్ని మనం చూస్తాం. చాలా ఎక్కువ థియాలజీ కూడా ఇందులో ఈ సువార్తలో మనం చూడగలుగుతాం. ఎక్కువగా కాపర్లకి అవసరమైనటువంటి పత్రికలో యోహాను సువార్త, మొదటి కొరింథీ పత్రిక, రోమా పత్రిక, గలతీ పత్రిక, ఇవి చర్చ్ పాస్టరల్ బుక్స్ అంటారు. అలాగే ఇందులో కూడా ఎక్కువ థియాలజీ, వేదాంతము ఎక్కువగా ఉన్నటువంటి సువార్తగా దీన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఈ కూర్పు అనేటువంటిది ఉంటుంది. ఇది మరి యోహాను భక్తుడు, మరి శిష్యుడైనటువంటి యోహాను రాసినటువంటి ఈ సువార్త మరి అద్భుతంగా దీన్ని అతడు పొందుపరిచినటువంటి విషయాన్ని చూస్తాము. ప్రధానంగా ఈ భాగంలో 3 Cలు అనేటువంటివి మనం చూస్తాం. ఇక్కడ మీరు చూస్తే పీరియడ్ ఆఫ్ కన్సిడరేషన్, పీరియడ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, పీరియడ్ ఆఫ్ కాన్ఫరెన్స్ అనేటువంటి ఈ 3 విషయాలు మనం ప్రధానంగా చూడగలుగుతాం. అవుట్లైన్గా కొద్ది విషయాలు ఈ యోహాను సువార్త గురించి చెప్పిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. 21 అధ్యాయాలు ఈ పత్రికలో ఈ సువార్తలో ఉన్నాయి. ఈ సువార్త రాయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని ఒకసారి మనం చూసిన తర్వాత దీంట్లోకి వెళ్దాం. ఎందుకు ఈ సువార్త మరి రాశాడు అని మనం తలచినట్లయితే 21వ అధ్యాయంలో మనం దీన్ని చూడగలుగుతాం. 21వ అధ్యాయంలో యేసు మరి దేవుని కుమారుడనేటువంటి మాట ఇరవైవ అధ్యాయము 30-31 వచనాలు మనం చదువుకున్నాం. ఇది పర్పస్ ఆఫ్ యోహాను రాయడానికి ఉద్దేశం. ఇది ఎందుకోసం రాశాడు ఈ పత్రిక అంటే దీని ఆన్సర్ ఇక్కడ మనం చూస్తాం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు యేసు తన శిష్యులకు చేశారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చాలా సూచక క్రియలు చేశారు. వాటిల్లో యోహాను సువార్తలో రాయబడినవి కొన్ని మాత్రమే. ఇవి కాకుండా అనేకమైనటువంటి సూచక క్రియలు ప్రభువారు శిష్యుల ఎదుట చేశారంట. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు ఈ మాటను చెప్పడానికి ఈ బుక్ అంతా రాయబడింది. యోహాను సువార్త అంతా రాయబడడానికి కారణం ఏంటంటే
యేసు ఎవరని చెప్పడానికి దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అని చెప్పడానికి, అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి రాయబడి. యోహాను సువార్త అంతా కూడా రాయబడడానికి కారణం ఏంటంటే యేసు దేవుడు కుమారుడు అని ప్రూవ్ చేయడానికి. ఆ ప్రూవ్ చేసిన విషయాల్ని మనం నమ్మి దేవుని నుండి జీవాన్ని పొందడానికి, నిత్య జీవానికి కారణమైనటువంటి క్రీస్తును పొందడానికి ఈ బుక్ రాయబడినట్లుగా, యోహాను సువార్త రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పర్పస్ ఆఫ్ జాన్, యోహాను సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు దేవుని కుమారుడు అని ప్రూవ్ చేయడానికి. రెండోది, ఆ దేవుని కుమారుణ్ణి మనము విశ్వసించి ఆయనలో నుండి జీవాన్ని మనం పొందుకోవడానికి ఈ యోహాను సువార్త రాయబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 21 అధ్యాయాలని ఈ రకంగా మనం విభజించవచ్చు. మొదటి 17 వచనాలు కూడా ఇంట్రడక్షన్గా మనం చూస్తాం. పరిచయం, ఎవరిని గురించి పరిచయం ఇది అంటే, ఎవరి కోసమైతే దేవుని కుమారుడు అని యేసును ప్రకటించాలని శిష్యుడు తాపత్రయపడుతున్నాడో అపొస్తలుడైన యోహాను, ఆయన గురించినటువంటి పరిచయం, క్రీస్తు యేసును గురించినటువంటి పరిచయము మొదటి 17 వచనాల్లో ఇంట్రడక్షన్గా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 1వ అధ్యాయము 18వ వచనం నుండి 4వ అధ్యాయము ఆఖరి వరకు కూడా పీరియడ్ ఆఫ్ కన్సిడరేషన్, ఒక కాలాన్ని గురించి రాయబడతా ఉంది. ఆ కాలము దేని కొరకంటే క్రీస్తును కన్సిడర్ చేయమని, ఆయన్ని, దేవుడిని నేను ఎవరని మీరు అనుకుంటున్నారు అని చాలాసార్లు ఆయన చెప్పడం. ప్రజలు మీరు ఒక ప్రవక్తను అనుకుంటున్నారు, లేకపోతే పలానా ఏలియా అనుకుంటున్నారు, లేకపోతే పలానా ఇంకొక ప్రవక్త అనుకుంటున్నారు అని కొంత రకరకాలుగా చెప్తే, మరి మీరేమనుకుంటున్నారంటే నీవు రాబోతున్న క్రీస్తువు దేవుని కుమారుడు అని శిష్యులు చెప్తున్నటువంటి, అంటే పీరియడ్ ఆఫ్ కన్సిడరేషన్, దేవుని గురించినటువంటి కన్సిడరేషన్ కోసం రాయబడినటువంటి భాగంగా దీన్ని చూస్తున్నాను. తర్వాత పీరియడ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ జరుగుతున్నటువంటి సంభాషణలు 5వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు సంఘర్షణ. ఎవరికెవరికి సంఘర్షణ ఈ జరుగుతుందంటే, దేవునికి క్రీస్తుకును పరిసయ్యులకు, శాస్త్రులకు, మత పెద్దలకు మధ్య ఒక వాగ్వాదంలాగా జరుగుతున్నటువంటి సందర్భాలు ఇక్కడ మనం చూస్తాం. ఈ కాలంలోనే దేవుడు తను తాను యేసుప్రభు వారు తన్ను తాను క్లెయిమ్ చేసుకుంటూ చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాదాపుగా 7 స్టేట్మెంట్లు క్రీస్తు ప్రభు వారు తన కొరకు తాను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ పీరియడ్ ఆఫ్ కన్సిడరేషన్, పీరియడ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, ఈ రెండిట్లకి మధ్యన జరుగుతున్నటువంటి ఈ విషయాలు ఈ విధంగా మనం చూడగలుగుతాం. అయామ్ అనేటువంటి స్టేట్మెంట్ తెలుగులో మీకు మరలా వివరిస్తాను వచ్చే రాబోయే రోజుల్లో. ప్రభువారు చెప్పినటువంటి అయామ్ స్టేట్మెంట్లో జీవాహారము నేనే అనేటువంటి, అంటే నేనే అనే ప్రభు చెప్తున్నటువంటి స్టేట్మెంట్లు 7 ఉన్నాయి. 7 కూడా ఈ పీరియడ్ ఆఫ్ కన్సిడరేషన్ అండ్ పీరియడ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మధ్యలో ఈ విషయాలు జరుగుతున్నాయి. ఇది 6వ అధ్యాయంలో దీని గురించి మనం చూస్తాం. తర్వాత 8వ అధ్యాయంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభువు చెప్పడం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, లేకపోతే గొర్రెల ద్వారము నేనే, నా ద్వారా తప్ప ఎవరో తండ్రి వద్దకు ప్రవేశింపలేరని ప్రభు చెప్పడం. ఇది ప్రభు గొర్రెల ద్వారము నేనే అని చెప్పడం. తర్వాత లాజరును లేపినటువంటి సందర్భంలో 11వ అధ్యాయంలో పునరుద్ధానమును జీవమును
నేనే అని ప్రభు ప్రకటించడం 11వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 10వ అధ్యాయంలోనే ఇంకొకటి మాట మనం చూస్తాం, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ సాధారణంగా ఈ స్టేట్మెంట్స్ని మనం ఆలోచన చేసినప్పుడు నేనే అనేటువంటి ఒక పదము అన్నిటిలోనూ స్పష్టంగా మనం చూస్తాం. అయామ్ అనేటువంటి మాట, దీన్ని రూట్ వర్డ్లో మనం చూసినప్పుడు గ్రీక్ పదంలో దీన్ని ఇగో అనేటువంటి మాట నుండి ఇది డెరైవ్ చేయబడింది. ఇగో అంటాం కదా, వాడికి చాలా ఇగో ఎక్కువ. ఇగో అంటే మన దృష్టిలో మనం ఏమనుకుంటామంటే అహంకారము అన్నట్లుగా మనం ఆలోచించేస్తాం ఈగో అన్నప్పుడు. కానీ ఈగో నుండి డెరైవ్ చేయబడినటువంటి పదమే ఇది. అయామ్ అనేటువంటి మాట ఈగో అంటే ఈగో, అయామ్ ప్లేస్లో ఈగో పెడితే ఈగో ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. అంటే ఇక్కడ ఏమంటాం, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసింది నేనే అనేటువంటి మాట. ఈ పదము ముందుండడం కన్నా వెనకాల ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు జీవాహారము నేనే అన్నప్పుడు ఏది హైలైట్ చేయబడుతుంది? ఇక్కడ జీవాహారం నుంచి హైలైట్ చేయబడుతుందా, నేనే అనే మాట హైలైట్ చేయబడుతుందా? జీవాహారము నేనే అంటే నేనే అనేటువంటి మాట అక్కడ హైలైట్ చేయబడుతుంది. ఉదాహరణకి నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్న పదము వాడబడినప్పుడు అంటే నేను ఫస్ట్ వచ్చింది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనే మాట పెట్టినప్పుడు అంత ఇంపాక్ట్ రాలేదు. ఇప్పుడు దీన్నే ఈ మొదటి పదాన్ని లాస్ట్లో పెట్టినప్పుడు లోకమునకు వెలుగు నేనే అని అంటే నేను తప్ప వేరొక వెలుగు లోకంలో లేదు అనే అర్థం వస్తుంది. కాబట్టి ఇగో అంటే ఏంటంటే, ఇగో అనే మాట దాని అర్థం ఏంటంటే ఆయన గర్వపడి చెప్తున్నాడు నేనే అని. అంటే గర్వించవచ్చు, ప్రభు గర్వించవచ్చు, ఎందుకంటే ఆయన వంటి వాడు మరొకడు లేడు. అంటే మనం ఎందుకు ఏ కాంటెక్స్ట్లో గర్వాన్ని మనం ఆడుతాం? పెద్ద ఈడికే ఉన్నట్టు ఎంత గర్వం పడుతున్నాడు వీడు, ఎంత లోపలికి పోతున్నాడు, ఈడికే బోడి ఉన్నట్టు అని. అంటే వాడి లాంటి వాడు ఇంకోటి లేడు అనుకున్నప్పుడు వాడు గర్వపడతాడు. అది ప్రభు లాంటి వాడు మరెవరూ లేనప్పుడు ప్రభు ఇంకెంత గర్వపడాలా? నేనే జీవాహారము, నేనే గొర్రెలకు ద్వారము, నేనే పునరుద్ధానమును జీవమును, నేనే లోకమునకు వెలుగు, నేనే అని ప్రభు గర్వపడడంలో మరి అర్థం ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి ప్రియుల. కాబట్టి నేనే మార్గము, సత్యము, జీవము. ఇక్కడ కూడా నేనే అనేది వెనకాల వస్తే బాగుంటుంది. తర్వాత నిజమైన ద్రాక్షావళిని నేనే, నిజమైన ద్రాక్ష. ఇది ప్రభువు చెప్పినటువంటి ఒక్కొక్క క్లెయిమ్స్ని మనం చూస్తున్నాం. ఈ ఒక్కొక్క క్లెయిము దేవుడు ఒక్కొక్క విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు ఇశ్రాయేలీలకి. ఒక్కొక్క విషయాన్ని, ఆయన అథారిటీని ఎక్కడి నుండి వచ్చాడు, ఆయన ఆరిజిన్ ఎక్కడి నుండి వచ్చాడు, ఆయన అథారిటీ ఏంటి, ఆయన ఎలాంటి వాడు అని ఈయనకున్న గుణలక్షణాలను వివరించడానికి ఉద్దేశింపబడినటువంటి స్టేట్మెంట్స్గా ఈ 7 అయామ్ అనేటువంటి స్టేట్మెంట్స్ని మనం యోహాను సువార్తలో చూస్తాం. ఇది ముందుగా చెప్పబడినట్లుగా ఈ 2 పీరియడ్స్లోనే జరుగుతాయి. 2-3 మధ్యలోనే ఇవి కూడా ఈ 7 స్టేట్మెంట్స్. అంటే 1వ అధ్యాయం 18 నుంచి 11వ అధ్యాయం మధ్యలోనే 7 స్టేట్మెంట్లని మనం చూడగలుగుతాం. ఈ 7 స్టేట్మెంట్లు మాత్రమే కాదు, ఈ మధ్యలోనే అంటే ఈ రెండిట్ల మధ్యలోనే 1:18 నుండి తర్వాత 11వ అధ్యాయం మధ్యలోనే 7 ప్రత్యేకమైనటువంటి సూచక క్రియలు ప్రభు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనం చూడగలిగితే 2వ అధ్యాయంలో
నీటిని ద్రాక్షారసముగా చేసినటువంటి దేవుడు. ఈ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఒక సైన్ అనేటువంటిది బైబిల్లో మనం కనపడినప్పుడు, జరిగినప్పుడు, ప్రతి సైన్ అంటే ఒక సూచక క్రియ జరిగినప్పుడల్లా, సూచక క్రియ అని మనం అంటున్నాం. సూచన అంటే ఒక దాన్ని సూచిస్తుంది అని, సైన్ అంటే ఒక దానికి అది సింబల్ అని అనేటువంటి మాట. ఉదాహరణకి మనం రోడ్ మీద వెళ్తున్నాం, కొన్ని ట్రాఫిక్ సైన్స్ కనబడతాయి, లేదా సిగ్నల్ దగ్గర ఉన్నాం, రెడ్ పడింది, రెడ్ లైట్ వెలిగింది. అది రెడ్ లైట్ దేనికి సూచన, దేనికి సైన్? అది ఆగండి, ఆగిపోవాలి, వెళ్ళకూడదు. అదే ఎల్లో పడింది, బీ రెడీ అంటే గెట్ రెడీ టు గో అంటే సిద్ధపడండి వెళ్ళడానికి. గ్రీన్ పడింది, మీరు వెళ్ళొచ్చు అని. ఒక్కొక్క లైటు ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది. ఒక్కొక్క లైట్, ఒక్కొక్క కలర్ లైట్ ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది. అలాగే బైబిల్లో కనపడే ఈ ప్రత్యేకంగా ఈ యోహాను సువార్తలో మనం నేర్చుకునేటువంటి ఈ ఏవైతే సూచక క్రియలు ఉన్నాయో, అద్భుతాలు ఉన్నాయో, ఇవి ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది. రెడ్ కలర్ అంటే ఒక దాన్ని సూచిస్తుంది, గ్రీన్ కలర్ ఒక దాన్ని సూచిస్తుంది, ఎల్లో కలర్ ఒక దాన్ని సూచిస్తుంది. అయితే ట్రాఫిక్ సైన్స్ ఒక్కొక్క సైన్ ఒక్కొక్క దాన్ని సూచిస్తున్నట్లుగానే ఈ సూచక క్రియలు యేసుక్రీస్తు ప్రభువులో ఒక్కొక్క విషయాన్ని సూచిస్తూ ఉంది. ఉదాహరణకి దేవుడు నీటిని ద్రాక్షారసంగా చేసిన అద్భుతం ఉంది, సూచక క్రియ ఉంది. అది దేన్ని సూచిస్తుంది అంటే దేవుని యొక్క అథారిటీ ఓవర్ మ్యాటర్, పదార్థంపై దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి. నీటిని కూడా ద్రాక్షారసంగా మార్చగలిగినటువంటి అథారిటీ, పవర్ దేవునికి ఉంది, క్రీస్తుకు ఉంది. అంటే మ్యాటర్కి అతీతంగా దేవుడు కార్యాలు చేయగల దేవుడు అనేటువంటి ఒక గొప్ప సూచక క్రియ. రెండోది నోబుల్ మ్యాన్స్ సన్ని దేవుడు స్వస్థపరచడం, అధికారి యొక్క కుమారుని దేవుడు స్వస్థపరిచినటువంటి వృత్తాంతము 4వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ కూడా ఈయన ఆ సన్నివేశంలో లేడు, వేరే ఊరిలో ఉన్నారు. అతని తండ్రి వచ్చాడు, మా కుమారుడు చావనే ఉన్నాడు, వచ్చి మీరు కుర్రాడిని బాగు చేస్తే బాగుపడతాడంటే, వెళ్ళు ఈ కుమారుడు బాగుపడతాడని ఒక మాట మాత్రమైన సెలవు ఇచ్చాడు. ఆ గడియలోనే ఆ కుమారుడు అక్కడ స్వస్థపరిచాడు. అంటే క్రీస్తు ప్రభువారు ఒక రీజియన్కి కాకుండా, ఇందాక మ్యాటర్కి అతీతంగా దేవుడు కార్యం చేయడం, అథారిటీని ఉపయోగించడం మనం చూసాం. రీజియన్కి అతీతంగా, ఒక స్థలానికి పరిమితం కాకుండా, ఈయన ఈ స్థలంలో ఉన్నాడు, ఈ స్థలంలోనే చేయాలా బాగు చేస్తే, కానీ అక్కడెక్కడో ఉన్నాడు, అక్కడ ఉన్నట్టు వేరే ఊరిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడి నుండి బాగు చేసినటువంటి గొప్ప అద్భుతము చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడిగా క్రీస్తు ప్రభువారిని ఇక్కడ మనం చూస్తాం. అంటే అథారిటీ ఓవర్ స్పేస్, ఆయన ఏమంటాం మ్యాటర్కి అతీతంగా, లేకపోతే రీజియన్కి అతీతంగా ఆయన కార్యాలు చేసేటువంటి వాడు. తర్వాత ఓచకాలు చేయగలిగినటువంటి వాడిని స్వస్థపరచడం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ప్రభువారు మానవ నిర్మాణకుడుగా ఉన్నాడు. ఈ నిర్మించినటువంటి ఈ దేహాన్ని మరలా బాగు చేయగలిగినటువంటి వాడుగా కూడా క్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఈ ఆయన అథారిటీ ఓవర్ మ్యాన్, మనిషి పైన ఆయనకి అధికారం ఉంది, నీటిపైన అధికారం ఉంది, రీజియన్కి అతీతంగా ప్రభువారు తన అధికారాన్ని ఉపయోగించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ 5,000 మందికి ఆహారం పంచినటువంటి 5 రొట్టెలు 2 చేపలు, వాటిని 5,000 మందికి పంచినటువంటి విషయము. అక్కడ కూడా ఆ పదార్థాన్ని మరి మల్టిప్లై చేయగలిగినటువంటి పరిస్థితిని అక్కడ మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు క్రీస్తు ప్రభువారు నీటిపైన, సముద్రం పైన నడిచినటువంటి ఒక గొప్ప అద్భుతం కూడా రాయబడింది. ఆయన ఏమంటాం, ఈ వాటర్ సాధారణంగా ఈ మనిషి కనుక నీళ్ళ మీద నిలబడితే
డెన్సిటీ ప్రకారం, మానవుని బరువు ప్రకారం అతడు మునిగిపోవాలి. కానీ అగైనెస్ట్ ద సైన్స్, ఆ సైన్స్కి వ్యతిరేకంగా ఆయన నీటి మీద నడవసాగినట్టుగా మనం చూస్తున్నాం. చాలా సందర్భాలు ఆయనకి అథారిటీ ఓవర్ సీ, సముద్రం మీద ఆయనకి అధికారం ఉన్నటువంటి పరిస్థితులు అనేకమైనవి చూసాం. సముద్రాన్ని గద్దించినప్పుడు అవి తమ తరంగములు ఆపినట్లుగా సముద్రము నిమ్మళమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన ఆ గుడ్డివాడిని స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. పుట్టుకతోనే అతడు గుడ్డివాడు. అటువంటి గుడ్డివాడిని కన్నును కూడా దేవుడు బాగు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే దేవుని యొక్క శక్తి మనిషి మీదను, లేదా నీటి మీదను, మరొక పదార్థం మీదను, మరి రీజన్కి అతీతంగా కూడా దేవుడు పనిచేయగలిగినటువంటి వాడు. ఇన్ఫ్యాక్ట్ మృతుల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. మృతులను కూడా లేపగలిగినటువంటి ఆ శక్తి యేసుక్రీస్తు ప్రభువారికి అధికారము ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఒక్కొక్క అద్భుతము, ఒక్కొక్క సూచక క్రియ క్రీస్తు ప్రభువులోన ఒక్కొక్క గుణాన్ని చూపిస్తూ ఉంది. అందుకనే దీన్ని మనం సైన్స్ అంటాం. సైన్ అన్నప్పుడు ఒక సైన్ చూసినప్పుడు ఇది దీనికి అర్థం అనే మనం తెలుసుకుంటాము. ఈ చదువుతున్నప్పుడు ఈ నీటిని ద్రాక్షారసంగా మారుతున్న వృత్తాంతం మనం అది చదువుతున్నప్పుడు ఇది క్రీస్తు ప్రభువులో ఏదో ఒక గుణాన్ని తెలియపరుస్తుంది. లేకపోతే ఆ అధికారి యొక్క కుమారుని స్వస్థపరుస్తున్నప్పుడు ఈ కార్యము క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి పలానా గుణలక్షణాన్ని చూపిస్తుంది. లేకపోతే ఆ 5,000 మందికి పోషిస్తున్నప్పుడు క్రీస్తు ప్రభువులో ఉన్న పలానా గుణలక్షణాన్ని ఇది సూచిస్తుంది అని ఏ గుణలక్షణాన్ని ప్రభు ఇక్కడ ఎత్తి చూపిస్తున్నారో దాన్నే మనం చూడాలి. అంతేగాని అది మనం వీటి వెనకాల వెళ్ళిపోకూడదు. ఏది వెనకాల కుమారుడు 5 రొట్టెలు ఇచ్చాడు, పాపం ఇంట్లోనే వాళ్ళమ్మ క్యారేజ్ కట్టింది, క్యారేజ్ కట్టుకుని వచ్చాడు, వాడు తినేయకుండా వాడు జాగ్రత్తగా దాచుకుని తెచ్చాడు, ప్రభువుకి ఇచ్చాడు, ఆడు ఎంత మంచి మనస్సు ఆ కుర్రోడిది అని వేరే రీతిలో ఆ కాణాన్ని మనం తీసుకుని వెళ్ళిపోకూడదు. దేని కొరకు ఇది సూచించింది? రెడ్ అని ఒక లైట్ వెలుగుతుంటే సిగ్నల్ దగ్గర అది రెడ్ దేని సూచిస్తుంది? ఆగమని చెప్తుంది. అదంతే, అది ఒకటే అర్థం దానికి, మరొక అర్థాలు ఏమీ లేవు. అలాగే ఈ క్రీస్తు ప్రభువారు ఈ విషయాల్ని, లేకపోతే యోహాను భక్తుడు ఈ విషయాల్ని రాస్తున్నాడు అంటే దీని వెనక ఏదో ఒక ప్రత్యేక అర్థం ఉంది. క్రీస్తు ప్రభువులో ఒక విషయాన్ని ఎత్తి చూపడానికి ఇది రాస్తున్నాడు. దాన్ని మాత్రమే మనం చూడాలి. వేరే వేరే వాటిని మనం చూడాల్సినటువంటి పని లేదు. అంటే వాటిని చూడొచ్చు, కానీ ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ మనం దేని మీద చూపించాలంటే ఇది రాయబడ్డం కనుక క్రీస్తు ప్రభువులో ఉన్న ఈ లక్షణం చూపించడానికే ఇది రాశాడు. క్రీస్తు ప్రభువులో ఉన్న ఈ అధికారాన్ని చూపించడానికి ఈ వృత్తాంతం, ఈ అద్భుతాన్ని చూపించాడు అని అద్భుతాలు వెనక దేవుని యొక్క అధికారాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన గుణలక్షణాలని అర్థం చేసుకోవడానికే ఇవి మనం చదవాలనేటువంటిది నా అభిప్రాయం. ప్రియదేం బిడ్డలు, అయితే ఈ విషయాన్ని మనం చూస్తున్నాం కదా, రెండిట్లో ఈ ప్రధానంగా 2-3లోనే ఎక్కువ మనకి థియాలజీ కానీ ఎక్కువ కాన్సెప్ట్ ఈ రెండిట్లోనే, ఈ 2 పీరియడ్స్లోనే మనకి ఉంటారు. తర్వాత 4వది ఏంటంటే పీరియడ్ ఆఫ్ కాన్ఫరెన్స్, అప్పర్ రూమ్ డిస్కోర్స్ అని ప్రత్యేకంగా ప్రైవేట్గా శిష్యులతోనే కొన్ని సంగతులు దేవుడు వారికి మాత్రమే బోధించడాన్ని మనం చూస్తాము. అవి ప్రాముఖ్యంగా ఈ భాగంలో రాయబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 19వ అధ్యాయము క్రీస్తు ప్రభువారిని సిలువ వేయడం గురించి రాయబడింది. తర్వాత 20వ అధ్యాయము ఆయన పునరుద్ధానం గురించి రాయబడింది. తర్వాత 21 ముగింపుగా మనం చూస్తా ఉన్నాం. ఇది క్లుప్తంగా యోహాను సువార్త యొక్క అవుట్లైన్గా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది గొప్ప మరి సువార్త
పుస్తకం దీన్ని నేర్చుకోవడానికి మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మనం దృష్టి పెట్టినట్లయితే నేర్చుకోవడానికి. అయితే ఈ 1వ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. 1వ అధ్యాయంలో ఈ విషయాలు, ఈ పేర్లు దేవునికి ఇవ్వబడ్డాయి. క్రీస్తు ప్రభు వారికి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి పేర్లు ఇవి. 1వ అధ్యాయంలోనే ఇవన్నీ ఉన్నాయి, ఈ పేర్లన్నీ. మీరు ఇంటికి వెళ్ళాక అవి ఒకసారి చదివి, 1వ అధ్యాయం చదివి అందులో ఎక్కడెక్కడ ఈ పేర్లు ఉన్నాయనేది జ్ఞాపకం చేయండి. 28వ అధ్యాయంలో వచనంలో మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుని వస్తున్నప్పుడు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను క్రీస్తు ప్రభువారిని చూసి, ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని 29వ వచనంలో మనం వచనాన్ని చూస్తా ఉన్నాం. దేవుని గొర్రెపిల్ల, ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల. ఈ పదాలు బిరుదులు, క్రీస్తుకి ఇవ్వబడిన బిరుదులు. 1వ అధ్యాయంలోనే ఇవి మనం చూస్తున్నాం. రెండోది రబ్బీ అనేటువంటి మాట ఉపయోగించడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎక్కడంటే ఆఖరి వచనాల్లో మనం చూసినప్పుడు 38వ వచనము, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావు. రబ్బీ అన్నప్పుడు దానికి అర్థము బోధకుడా, రబ్బీ అనేటువంటి మాట, టీచర్ అనేటువంటి, మాస్టర్ లేదా టీచర్. ఇది క్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి ఒక పదంగా మనం చూస్తాము. తర్వాత మెస్సియా అనేటువంటి మాట కూడా మరి ఉపయోగించడం ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత నజరేయుడైన యేసు అనేటువంటి మాట ఉపయోగించడం. తర్వాత సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, దేవుని కుమారుడుగా ఆయనకి పేరు ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయేలీల రాజు అనేటువంటి మాట 49వ వచనం మనం చూస్తే, బోధకుడా నీవు దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అనేటువంటి మాట. తర్వాత ఇస్రాయేల్ రాజు, కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఈ 2 పదాలు ఇదే వచనంలో మనం చూస్తా ఉన్నాం. తర్వాత సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అనేటువంటి మాట కూడా మనం చూస్తాము. ఇది ఎక్కడ వాడబడిందంటే ఎంతమా, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుచూ దిగుచూండుట మీరు చూతురని నిశ్చయంగా మీతో చెప్తాను. మనుష్య కుమారుడుగా అగుపడ్డాడు, దేవుని కుమారుడిగా అగుపడ్డాడు, ఇశ్రాయేలు రాజుగా ఆయన అగుపడ్డాడు. తర్వాత నజరేయుడైన యేసు అని పేరు, మెస్సయా అనగా అభిషక్తుడు అనే పేరు, రబ్బీ బోధకుడు అనేటువంటి పేరు, దేవుని గొర్రెపిల్ల, ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని ఈ పదాలు, బిరుదులు, టైటిల్స్ యేసుక్రీస్తు ప్రభువుకు ఈ అధ్యాయంలోనే 7 విషయాలు ఇందులో రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులందరూ. సరే, మొదటి అధ్యాయంకి మనం వచ్చినట్లయితే, మొదటి అధ్యాయము ఇదే. ఈ పరిచయ వాక్కులు ఏదైతే ఉందో 1వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు మనం పరిచయంగా చూసాం కదా. ఈ 1వ అధ్యాయం మొత్తం కూడా మిగిలిన 20 అధ్యాయాలని కూడా ఈ 1వ అధ్యాయమే ఎక్స్పౌండ్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్లుప్తంగా ఈ 1వ అధ్యాయము క్లుప్తంగా రాయబడింది. దీని వివరణ అయితే ఏ విషయాల కొరకు ఈ యోహాను సువార్త రాయబడుతుంది అనేటువంటిది అంతా కూడా ఈ వచనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులందరూ. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. మొదటి వచనం, ఆది యందు వాక్యము ఉండెను. ఆది యందు బైబిల్ ప్రారంభించడానికి మొట్టమొదటి మాట మనం చూసినప్పుడు ఆది కాండంలో 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కూడా ఇలాంటి బిగినింగే మనకి కనపడుతుంది. ఏమని రాయబడింది అక్కడ అంటే,
ఆది యందు దేవుడు అంటే ఇన్ ద బిగినింగ్ గాడ్ అనే మాట అంటే బిగినింగ్కి ముందే దేవుడు ఉన్నాడు, ఆదికి ముందే దేవుడు ఉన్నాడు. అసలు లోకంలో ఏది సంభవింపక మునిపే దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్తలో కూడా భక్తుడు దేవుని ఉనికిని మొట్టమొదటిగా చూసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా యోహాను భక్తుడు చూసింది ఏంటంటే దేవుని యొక్క నిత్య ఉనికిని చూశాడు. నిత్యత్వం ఉన్నటువంటి దేవుడిన అని దేవుని యొక్క ఉనికిని మొట్టమొదటిగా ఈయన చూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ 1వ అధ్యాయము ఓవర్వ్యూ చూసిన తర్వాత ఒక్కొక్క దాంట్లోనికి మనం వెళ్దాం. మొదటి 5 వచనాలు కూడా క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి 12 ఏమంటావు యేసుక్రీస్తు ప్రభు కోసం ఒక 12 క్లెయిమ్స్ ఇవ్వబడ్డాయి. 1వ అధ్యాయము మొదటి 5 వచనాల్లోనే 12 విషయాలు క్రీస్తు ప్రభు కోసం ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ 12 ఏంటి అని మనం చూస్తే ఆయన శాశ్వతమైన ఉనికి కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ఎలాగ ఈయన శాశ్వతమైన ఉనికి అంటే ఆది అందే ఉన్నాడు ఆయన. భూమి ఆకాశములు ఏది సృజింపబడక మునిపే ఈయన దేవుని యొద్ద ఉన్నటువంటి వాడు కాబట్టి శాశ్వతమైన ఉనికి కలిగినటువంటి వాడు. తర్వాత వ్యక్తిగతంగా ఆయన వ్యత్యాసం కలిగి ఉన్నటువంటి వాడు. దేవుడు యేసు ప్రభువు ఒకటి కాదు, తండ్రి కుమారుడు ఒకటి కాదు, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒకటి కాదు. ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం చూడాలి. సాధారణంగా ఇక్కడ ఎలాగ మనం ఆలోచన చేస్తామంటే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైన. ఈ మాటనే మనం అర్థం చేసుకున్నప్పుడు 2 సార్లు ఇక్కడ దేవుడు అనే మాట ఉపయోగింపబడింది. కొంచెం జాగ్రత్తగా మీ కాన్సన్ట్రేషన్ జాగ్రత్తగా ఉంచండి. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది. ఇది మొదటిసారి ఉపయోగింపబడిన దేవుడు అనే పదం. దేవుని యొద్ద ఉన్నది వాక్యమే దేవుడే. సరే, ఇప్పుడు నేను గనక వాక్యము దేవుడై ఉండేను అనే ఆ మాటను మనం తీసుకుని వాక్యము దేవుడు ఒకటే అని నేను గనక ప్రూవ్ చేశాను అనుకోండి, అది తప్పు అవుద్ది. వాక్యము దేవుడు ఒకటి కాదు, వేరు. అంటే వాక్యం దేవుడే, కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ దేవుడు ఎవరంటే ఆయన నిత్యత్వము నుండి ఉన్నటువంటి వాడు, క్రీస్తు ప్రభు కూడా నిత్యత్వం నుండి ఉన్నటువంటి వాడు. ఈ ఇరువురికి మధ్య వ్యత్యాసం ఉండింది. ఒకవేళ ఇద్దరు కనుక ఈ వాక్యమే ఈ దేవుడైతే వీళ్ళిద్దరు ఏమవ్వాలి? ఒకటే అవ్వాలి. కానీ ఇద్దరు ఒకటి కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ వాక్యం వేరు, దేవుడు వేరు. అంటే ఇక్కడ వాడబడినటువంటి పదం ఏంటంటే మరి వాక్యమే దేవుడు అని ఎందుకు చెప్తున్నాడంటే ఈ వాక్యమే దేవుని గుణలక్షణాలన్నింటినీ కలిగిన వాడు అని అర్థాన్ని ఇస్తుంది. ఈ దేవుని అంటే తండ్రి అయినటువంటి దేవునితో సమానంగా ఇది చూడట్లేదు. తండ్రి అయిన దేవునికి ఈ వాక్కి మధ్య పర్సనల్ డిస్టింక్షన్ ఉంది, వ్యత్యాసం ఉంది అనే విషయాన్ని ఇక్కడ చూస్తా ఉన్నాం. ఒకవేళ ఈ ఇరువురిని కనుక ఈక్వల్ చేసామంటే వాక్యము దేవుడు ఒకటైపోతారు. అప్పుడు ఎక్కడ తేడా వస్తుందంటే 1వ అధ్యాయం 14వ వచనంలో వాక్యము దేవుడు ఒకటైపోయాడు కాబట్టి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య. అంటే ఇప్పుడు ఎవరు నివసిస్తున్నారు? ఎవరు శరీరం ధరించినట్లుగా వస్తుంది? వాక్యం వస్తుంది. వాక్యమే దేవుడు అంటున్నాం కదా. ఇప్పుడు దేవుడు కూడా శరీరం ధరించినట్లుగా వస్తుంది. దేవుడు శరీరాన్ని ధరించాడా? దేవుడు అంటే ఫస్ట్ పర్సన్ ఆఫ్ ట్రినిటీని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. త్రిత్వంలోని మొదటి వ్యక్తి శరీరాన్ని ధరించాడా అంటే లేదు, వాక్కు మాత్రమే ధరించింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది
ఈ వాక్కును ఆ ట్రినిటీలో ఉన్న ఫస్ట్ పర్సన్తో మనం ఈక్వేట్ చేయకూడదు. అంటే వారి ఇరువురు అన్ని విషయాల్లో సమానం, కానీ ఒకటి కాదు, ఒకటికి మాత్రం కాదు. ఎందుకంటే వీళ్ళిరువురు ఒకటైపోయారంటే శరీరాన్ని ధరించింది ఈ ట్రినిటీలో ఉన్న మొదటి పర్సన్ అని మనం చెప్పవచ్చు. అలాంటి అర్థం వస్తుంది. కాబట్టి త్రిత్వంలోని మొదటి వ్యక్తి శరీరాన్ని ధరించలేదు, రెండవ వ్యక్తిత్వం మాత్రమే శరీరాన్ని ధరించాడు. కాబట్టి అక్కడ కొంచెం ఇది కొద్దిగా మనం బుర్రపెట్టి ఆలోచన చేయాలి, ధ్యానం చేయాలి. అది వచ్చినప్పుడు ఆలోచించేద్దామండి. ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవునితో సహవాసంలో ఉన్నాడు. ఈ వాక్కుకి దేవునితో సహవాసం ఉంది. మొదటి వచనంలో మనం చూస్తున్నాం కదా, రెండవ వచనంలో ఈ వాక్ ఎక్కడ ఉంది? దేవుని యొద్ద. వాక్యము ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను. అంటే దేవునికి వాక్కుకు మధ్య ఏముంది? ఒక సంబంధం ఉంది, ఒక ఫెలోషిప్ అనేటువంటిది ఉంది. దేవునితో సహవాసం అక్కడ మనం చూస్తున్నాం. తర్వాత వాక్యమే దేవుడు అయ్యిండెను. అంటే దేవునితో సమానత్వం. అంటే ట్రినిటీలో ఉన్నటువంటి మొదటి వ్యక్తికి, అంటే దేవునికి ఎలాంటి గుణలక్షణాలు ఉన్నాయో వాక్కు కూడా అలాంటి గుణలక్షణాలే ఉన్నాయి. ఒక్కటి కూడా తక్కువ లేకుండా అన్ని గుణలక్షణాలు వాక్కు కూడా ఉన్నాయి. అందుకనే దాన్ని మనం ఏమంటున్నామంటే దేవునితో సమానత్వము, దేవునితో సమానత్వం కలిగిన వాడు. ఈజ్ ఈక్వల్ టు గాడ్. బట్ వాళ్ళిద్దరూ ఒకటి మాత్రం కాదు, వన్ అయితే కాదు. అన్ని విషయాల్లో ఆ డివైన్ నేచర్ని ఇరువురు సమానంగా పంచుకుంటారు. మరిన్ని విషయాలు మనం చదివినప్పుడు అర్థమవుతాయి. తర్వాత శాశ్వతమైన ఉనికిని కలిగినటువంటి వాడు. ఈయన ఎప్పుడు వచ్చారు? ఈయన భూమి సృజించడానికి ముందు దేవుడు క్రీస్తును కలుగు చేశారు అని కొన్ని సిద్ధాంతాలు తీసుకుని వచ్చారు. కలుగు చేయబడిన వాడు ఎన్నటికి దేవుడు కానే కాదు. కాబట్టి కలుగు చేయబడిన వాడు కాదు ఈయన. నిత్యత్వము నుండి ఉనికిలో ఉన్నటువంటి వాడు క్రీస్తు ప్రభువు. కాబట్టి శాశ్వతమైన ఉనికి, ఆది యందు అని అందుకనే రాస్తా ఆది యందు. ఆ ఆది ఎప్పుడో తెలీదు, ఎప్పుడుగో ఇంకా అప్పటికే క్రీస్తు ఉనికిలో ఉన్నాడు. ఈయన్ని ఎవరో సృజించలేదు అనేటువంటిది మనం చూస్తున్నాం. తర్వాత సమస్తమునకు నిర్మాణకుడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. సమస్తమును ఆయన మూలముగా, అంటే క్రీస్తే సమస్తమును కలుగు చేశారు. భూమి ఆకాశము అందులో ఉన్న సమస్తాన్ని కలుగు చేసింది తండ్రి కలుగు చేశారని మనం చదువుతాం. కానీ ఇక్కడ మనం చూస్తే వాక్యంలో ఈ వాక్కు కొరకే రాయబడుతుంది, క్రీస్తు కోసమే ఈ బుక్ అంతా రాయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ వాక్కు సమస్తాన్ని కలుగు చేసింది, భూమిని ఆకాశముని అందులో ఉన్న సమస్తాన్ని కూడా కలుగు చేసింది. మానవుల్ని సమస్తమును సృష్టించింది కూడా వాక్కే. కాబట్టి సమస్తమునకు నిర్మాణకుడు. అదే హెబ్రీ పత్రికలో కూడా మనం చదువుతాం కదా, ఆయన నిర్మాణకుడు, ఆయన మాట చేత, మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నటువంటి వాడు, సస్టైనర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని అక్కడ రాయబడుతుంది. కాబట్టి ఆ నిర్మాణకుడిగా మనం చూస్తాం. తర్వాత 3వ వచనంలో మనం చూస్తే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఇక్కడ మనం క్రీస్తు ప్రభువారు కలుగు చేయబడలేదు, ఈయనే కలుగు చేశాడు, కానీ ఈయన్ని కూడా ఎవరో కలుగు చేయలేదు. అంటే జాగ్రత్తగా మనం ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ఎక్కడ ఈ వాక్యము తప్పు పడతారంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో జ్ఞానమును గురించి, మీరు ఇంటికి చదవండి, జ్ఞానాన్ని గురించి రాస్తున్నప్పుడు అక్కడ రాస్తారు, సృష్టి ఆరంభానికి ముందే దేవుడు నన్ను కలుగు చేశాడు అనేటువంటి మాట చూపించి, ఈ జ్ఞానము లేకపోతే ఇక్కడ రాయబడుతుంది క్రీస్తు కోసం రాయడు. అంటే జ్ఞానాన్ని మొదట కలుగు చేసి జ్ఞానము ద్వారా సమస్తాన్ని కలుగు చేశారని అక్కడ రాయబడితే, దాన్ని ఎలాగ మార్చారంటే మొదట దేవుడు క్రీస్తుని కలుగు చేస్తే అప్పుడు క్రీస్తు సమస్త సృష్టిని కూడా కలుగు చేశారనేటట్లుగా ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చారు. అది రాంగ్ అండి. దేవుడు కలుగు చేయబడడు,
క్రీస్తుని ఎవరో కలుగు చేయలేదు. ఆయన నిత్యత్వము ఉనికిని కలిగి ఉన్నటువంటి దేవుడుగా మనం చూస్తాము. సృష్టింపబడని వాడు ఈయన, ఎవరో ఈయన్ని సృష్టించలేదు. తర్వాత స్వయం ఉనికిని కలిగినాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఈయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ కలిగినటువంటి వాడు. ఎవరో ఈయన్ని కలుగు చేయలేదు. ఎవరో కలుగు చేస్తే ఈయన పుట్టినవాడు కాదు. ఈయనగా ఉనికిని కలిగిన వాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్ అని. అంతేకాకుండా ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేది. ఈయనలో జీవం ఉంటే ఆ జీవాన్ని మనుషులకు వెలుగుగా పంచినటువంటి వ్యక్తిగా ఈయన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈయన్ని లైఫ్ గివర్ అని నేను చెప్పొచ్చు. జీవాన్ని ఇచ్చేటువంటి వాడు ఈయన. తర్వాత బహిర్గతం చేసేటువంటి వాడు. ఇక్కడ మనం చూస్తే ఒక వచనం ఇక్కడ మనం చూద్దాం. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు వెలుగైందను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తాం. అంటే ఇప్పుడు లైట్ ఏం చేస్తుంది? ఇల్యూమినేట్ చేస్తుంది. లేదా ఇప్పుడు లైట్ పడగానే ఒక వస్తువు నీకు కనపడదు. ఇప్పుడు చీకట్లో ఉన్నాం, ఏది ఎక్కడ ఉందో తెలియదు. కరెంట్ పోయినప్పుడు రాత్రుల్లో ఏది ఎక్కడ ఉందో తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాం? లైట్ వేసి చూస్తాం. లైట్ పడగానే ఆ వస్తువు ఎక్కడుందో అది బహిర్గతం అవుతుంది. అంటే లైట్ అనేటువంటిది ఆ పదార్థాన్ని మనకి కనిపించేలాగా చేస్తుంది అన్నమాట. కాబట్టి బహిర్గతం చేసేటువంటిది ఇక్కడ ఏంటి అంటే, ఒక వస్తువును బహిర్గతం అంటే ఏదైనా విషయాన్ని బహిర్గతం చేయాలంటే అది ఏమంటాం, లైట్ అనేటువంటిది ఉండాలి. ఆ లైట్ ఎవరు? ఆయనలోనే వెలుగు ఉంది. ఆ వెలుగు వల్ల ప్రతిదీ కూడా ఆయన బహిర్గతం చేస్తా ఉన్నాడు. చూడండి, జ్ఞానం కూడా అలాంటిదే. జ్ఞానం లేనప్పుడు అంధకారంగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు జ్ఞానం వస్తుందో అప్పుడు ఆ విషయాలు మనకి అర్థమవుతాయి, గ్రహించగలిగినటువంటి స్థితికి మనం ఉంటాం. తర్వాత జయించలేనటువంటి వాడు. ఈయన్ని ఎవరో జయించలేరు అన్నమాట. ఈ 5వ వచనంలోనే మనం చూస్తే, చీకటి దాన్ని గ్రహింపకుండాను, చీకటి దాన్ని గ్రహింపకుండా అంటే చీకటి దాన్ని ఓవర్కమ్ చేయలేకపోయింది. ఇప్పుడు ఆ చీకటి ఎప్పుడు దాకా అది ఎలుబడి చేయగలుగుతుంది? ఒక చిన్న కిరణం, కాంతి కిరణం ఉంటే చాలు. అంత అంధకారమయమైనటువంటి చీకటి అయినా సరే ఒక చిన్న కాంతి కిరణం ఆ పెద్ద అంధకారాన్ని కూడా తొలగించేటువంటిదిగా ఉంది. కాబట్టి ఎంత కటిక చీకటి అయినా సరే ఈ వెలుగును అది జయించలేదు. ఎంత కటిక చీకటైనా ఆ వెలుగును అది జయించలేనటువంటిది. కాబట్టి క్రీస్తుని, ఈ వెలుగుని జయించలేరు ఎవరు అనేటువంటిది మనం చూడాలి. రెండోది, గ్రహింపలేనటువంటి వాడు. దేవుడు అనేటువంటి వాడు గ్రహింపలేనటువంటి వాడు. అంటే మానవుణ్ణి తయారు చేసినటువంటి దేవుడు ఆయన అనంత జ్ఞాని, ఒమ్నీషియంట్ గాడ్ అని మనం పిలుస్తాము. అనంత జ్ఞాని. ఎంత జ్ఞానము దేవునికి ఉండాలి! ఒక్క మాట చేత సమస్త సృష్టిని, ఇందులో ఉన్న సమస్తమును కూడా నిర్మించాడు. ఒక్క సెకండ్, ఒక మిల్లీ సెకండ్, ఒక రొటేషన్ అది తప్పు తిరిగినా, వేరే డైరెక్షన్లో తిరిగినా, లేకపోతే ఒక్క మిల్లీ సెకండ్ ఆగినా ఎంతో భయంకరమైన విపత్తు వచ్చేటువంటి పరిస్థితి. ఇంత జ్ఞానముతో దేవుడు ఈ సృష్టిని చేస్తే, మానవుణ్ణి ఒక మట్టిలో ఉండి తీసి మట్టిలో ఉండి మానవుడిని తయారు చేస్తే, ఈ మట్టి మానవుడు వచ్చి దేవుడి అనంత జ్ఞానాన్ని వివరించమంటే ఏమి వివరిస్తాడు? ఇది ఉన్నదంతా ఏముంది? మట్టి మాత్రమే ఉంది. ఉన్న దాంట్లో కొద్దిగా ఏదో జ్ఞానము దేవుడు పెట్టాడు. ఆ జ్ఞానముతోనే ఇన్ని ఇన్నోవేషన్స్, ఇంత టెక్నాలజీ, ఇంత మనము అభివృద్ధి పదంలో మనం నడుస్తాము. ఆ కొద్దిగా జ్ఞానముతో దేవుణ్ణి మనం వివరించాలంటే, దేవుణ్ణి మనము కనుగొనాలి అంటే, దేవుణ్ణి యొక్క గుణలక్షణాలు తెలుసుకోవాలంటే ఈ మట్టి బుర్రకి అది అసాధ్యము. కాబట్టి
దేవుణ్ణి కాంప్రహెండ్ చేయడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. మానవునికి వల్ల కాదనమాట. దేవుని అర్థం చేసుకోవడం మానవుని వల్లే కాదు. మరి ఎలా అర్థమవుతాడు దేవుడు? ఆయనే మనకు అర్థమవుదు, ఈ మట్టి బొరలు ఇయ్యని చెప్పి దేవుడు ఆయనే మనల్ని ప్రత్యక్షపరచుకుంటా ఉన్నాడు. ఆయనకే మనల్ని చెంతకు వచ్చి మనకి అర్థమయ్యేలాగా, కనిపించేలాగా ఆయన సూచనలు అవి చేసి తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తామంటే. కాబట్టి ఈ 12 క్లెయిమ్స్ 1 నుండి 5 వచనాల్లో ఈ 12 క్లెయిమ్స్ ఇవ్వబడ్డాయి క్లియర్గా. ఇది మొదటి అధ్యాయంలో మొదటి భాగం ఇది మనం చూస్తున్నాం. రెండవ భాగాన్ని మనం చూసినప్పుడు రెండవ భాగము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇక్కడ బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను మొదట ఇంట్రడక్షన్లో క్రీస్తు గురించి మొట్టమొదటిగా అంటే ఒక వక్త ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఈ 3 విషయాలు చెప్పాడు. ఏంటి 3 విషయాలంటే, హీ హ్యాస్ టు టెల్ వాట్ హీ వాంట్స్ టు టెల్. అంటే మొదట ఏం చేయాలంట, ఏం చెప్పాలనుకుంటున్నాడో అది ముందుగా చెప్పాలంట. నేను ఈరోజు పలానాది చెప్పాలనుకున్నాను. మనం ఎలా ప్రారంభించాం? ఈరోజు మనం యోహాను సువార్త ప్రారంభించుకుందాం, దీన్ని ధ్యానం చేసుకున్నాను చాలా మొదలెట్టాం. అలాగా ఒక చెప్పే వ్యక్తి మొదట ఏం చేయాలంటే తను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మొదటగా చెప్పాలి. తర్వాత హీ హ్యాస్ టు టెల్ వాట్ హీ వాంట్స్ టు టెల్. అంటే ఏం చెప్పాలని అనుకున్నాడో దాన్ని తర్వాత చెప్పాలి. ఫస్ట్ చెప్పాలనుకున్న దాన్ని క్లుప్తంగా చెప్తాడు, తర్వాత చెప్పాలనుకున్న దాన్ని వివరంగా చెప్తాడు, తర్వాత లాస్ట్లో హీ హ్యాస్ టు టెల్ వాట్ హీ టోల్డ్. అంటే అతడు ఏం చెప్పాడో, అంటే ఇప్పుడు దాకా క్లాస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు దాకా నేను ఏం చెప్పానంటే అని ఒక 2-3 సెంటెన్స్లో క్లుప్తంగా తాత్పర్యంలాగా చెప్తాం కదా. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది ఇది అని లాస్ట్లో కంక్లూజన్ చెప్తారు కదా. అలాగా 3 భాగాలు. ఏం చెప్పాలనుకున్నాడో ప్రారంభంగా వాక్యంగా చెప్పాలా, ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని వివరంగా చెప్పాలా, ఏం చెప్పాడో దాన్ని లాస్ట్లో మళ్ళీ కంక్లూజన్గా క్లుప్తంగా చెప్పాలి. భక్తుడు కూడా ఎలాగ చేస్తున్నాడు ఏంటంటే ఫస్ట్ 5 వచనాలు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ 5 వాక్యాల్లోనే మొత్తం కాంపాక్ట్గా చేసి చెప్పేశాడు. ఈ 5 వాక్యాల్ని వివరిస్తే 20 అధ్యాయాల వరకు వచ్చింది. లాస్ట్లో దాన్ని మరలా మనం ఏం నేర్చుకున్నామంటే ఈయన దేవుని కుమారుడు, ఈయన యందు కనుక మనం విశ్వసిస్తే ఆయనలో ఉన్న జీవం మనకు కలుగుతుంది అని ఏదైతే చెప్పాడో ఆ విషయాల్ని ముగింపు అనేటువంటిది చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మొదటి 5 వచనాలు క్రీస్తుని గురించిన పరిచయం ఆ విషయాలు చూసాం. రెండవ భాగంలో మొదటి అధ్యాయంలో రెండవ భాగం బాప్తిస్మం ఇచ్చే యోహాను కోసం భక్తుడు ప్రారంభించాడు. ఈయన క్రీస్తుకు ఒక మార్గాన్ని సరళం చేసేటువంటి వ్యక్తిగా ఆయన పరిచయం చేశాడు. తర్వాత 3వ భాగము 9 నుంచి 13 వచనాల్లో ఆయన తన సొంత జాతి అయినటువంటి ఇశ్రాయేలుతో ఉన్న సంబంధానికి ప్రాధాన్యమిస్తూ పతనమైపోయినటువంటి సృష్టితో వాక్యానికి ఉన్న సంబంధాన్ని తెలియపరిచినటువంటి పరిస్థితి. ఇందులోనే మనం చూడగలుగుతాం ఏంటంటే వాక్యము ఏ విధంగా సమస్త సృష్టికి మానవులకును వాక్యానికి ఎలాంటి సంబంధం ఉందో అది మనకి 3వ భాగంగా చూస్తున్నాం. 4వ భాగంలో ఏమో 14 నుంచి 18 వచనాల్లో ఈ శరీరం అదే వాక్కు శరీరాన్ని ఎలా ధరించింది అనే విషయాన్ని, ఇశ్రాయేలుతో ప్రపంచంతో దేవునితో ఉన్న సంబంధం. వాక్ ఎప్పుడైతే శరీరాన్ని ధరించిందో అప్పుడు శరీరధారి అయినటువంటి ఈ వాక్కుకు దేవునికి మధ్య ఉన్న కనెక్షన్ మారింది.
అప్పటి వరకు ఆయన దేవుడు, ఈయన వాక్కు. అయితే ఈయన ఎప్పుడైతే శరీరాన్ని ధరించి మనిషి కుమారుడిగా అయ్యాడో అప్పుడు ఆయన తండ్రి అయ్యాడు, ఈయన కుమారుడు అయినటువంటి ఆ సందర్భం, ఆ సంబంధం. తర్వాత ఇశ్రాయేలుకేమో ఈయన మెస్సియా అయ్యాడు. తర్వాత ప్రపంచానికి వీరికి ఉన్నటువంటి సంబంధం అవి మనం 4వ భాగంలో 14 నుంచి 18 వచనాల్లో చూస్తాం. 5వ భాగంలో 19 నుంచి 28 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ వేటిని మనం చూస్తామంటే, బాప్తిస్మిచ్చే యోహానుకు మరి ఇశ్రాయేలుకు ఉన్న ఏమంటాం సంబంధాన్ని అక్కడ మనం చూస్తాం. అక్కడ ఒక 5 ప్రశ్నలు ప్రాముఖ్యంగా యోహాను అడుగుతారు. 5 ప్రశ్నలు. నీవెవరు? ఎందుకు ఈ బాప్తిస్మం ఇస్తున్నావు? నీవు ఏలియావా? నీవు ఎలీషావా? లేదా మరొక ప్రవక్తవా? అని రకరకాల ప్రశ్నలు, ఒక 5 ప్రశ్నలు యోహాన్ని అడుగుతారు. ఆ 5 ప్రశ్నలు ఏంటి, వాటికి ఎలాగ యోహాను సమాధానం ఇచ్చాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను అనేది చూస్తాం. తర్వాత 6వ భాగం ఏంటంటే 29 నుంచి 34 వచనాల వరకు 6వ భాగంగా మనం చూస్తాం. ఇదేంటంటే బాప్తిస్మం తీసుకునేటువంటి సందర్భం మనం చూస్తాం. తన కుమారునికి యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు దేవుడు యేసును ఎలా గుర్తించాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అనేటువంటి ఆ సందర్భం అక్కడ రాయబడ్డం మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ రాజుగా క్రీస్తు ప్రభువారిని ఆ భాగంలో మనం చూస్తాం. 7వ భాగము 35 నుంచి 51 వచనం వరకు 7వ భాగాన్ని మనం చూసినప్పుడు 6 శిష్యుల్ని పిలవడం ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ యోహాను సువార్తలో ఎక్కువగా టైం అనేటువంటి దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాడు. టైం, మరుసటి దినము, ఆ దినమైన తర్వాత అని కాలాన్ని గురించి ఎక్కువగా ఉపయోగింపబడడం. ఉదాహరణకు 43వ వచనాన్ని మనం చూసినప్పుడు మరునాడు అంటే తర్వాత రోజు, అంటే కాలం ఒకదానికి ఒకటి. 35వ వచనం కూడా మనం చూస్తే మరునాడు, తర్వాత 29వ వచనం మనం చూస్తే ప్రారంభం, మరునాడు. అంటే ఒక డే వైజ్గా ప్రారంభించకుండా వచ్చాడు. ఇక్కడ దగ్గర నుండి దీని తర్వాత రోజు ఇది జరిగింది, దాని తర్వాత రోజు ఇది జరిగింది, దాని తర్వాత రోజు ఇది జరిగిందని ఒక డే వైజ్గా వివరించకుండా రావడాన్ని మనం చూస్తాము. కాబట్టి కాలం ఎక్కువగా ఇతడు దృష్టిలో పెట్టుకుని ఈ స్వార్థం రాయడాన్ని మనం చూస్తాము. 6 మరి వ్యక్తులను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పిలవడాన్ని మనం చూస్తా ఉన్నాం. 6 ఎవరు? వీళ్ళు మిగిలిన వాళ్ళని పిలుచుకుని వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ సువార్త చాలా ప్రాముఖ్యమైనటువంటి సువార్త. ఈ 7 పేర్లు దేవునికి ఇందులోనే ఇవ్వబడ్డాయి. దేవుని కుమారుడు, దేవుని కుమారుడుగాను, ఇశ్రాయేల్ రాజుగాను, మనిషి కుమారుడుగాను, నజరేయుడైన యేసుగాను, మెస్సియాగాను, రబ్బీగాను, దేవుని పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఇది మనం చూస్తున్నాం. ఈ స్వార్థలోనే మరి 7 రకములైనటువంటి అద్భుతాలు ప్రభువారు చేసినటువంటి 7 అద్భుతాలు, 7 క్రీస్తు ప్రభువారి యొక్క విభిన్న లక్షణాలని, ఆయనలో ఉన్న లక్షణాలను సూచిస్తూ ఉన్నాయి. తర్వాత 7 క్లెయిమ్స్, ప్రభు చేస్తున్నటువంటి క్లెయిమ్స్. నేను ఎవరిని మీరు అనుకుంటున్నారంటే, నేను పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే. నేను ఎవరు అనుకుంటున్నానంటే, నేనే మార్గాన్ని, సత్యము, జీవాన్ని. నేను ఎవరు అనుకుంటున్నారంటే, గొర్రెలు వెళ్ళడానికి ద్వారాన్ని నేనే. నేను ఎవరు అనుకుంటున్నారంటే, పైనుండి వచ్చినటువంటి జీవాహారంగా నేనే వచ్చాను, నా ద్వారానే మీరు తృప్తిపరచబడతారు అని. అన్నిటికీ నేనే. నిత్యరాజ్యం మీరు పొందాలనుకుంటే నేనే మార్గము, నా ద్వారానే మీరు వెళ్ళగలరు అని వాళ్ళందరికీ నేను 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 అని తను తాను క్రీస్తు ప్రభువారు క్లెయిమ్ చేస్తున్నారు. వీటిని యూదులను నమ్మలేకపోయినటువంటి దురదృష్టకరమైన విషయంగా మనం చూస్తున్నాం. అయితే పత్రిక మరి చూసాం కదా, ఈ పత్రిక ముఖ్య ఉద్దేశం దేని కొరకు ఇది రాయబడింది, సువార్త దేని కొరకు రాయబడిందంటే 20వ అధ్యాయము
30-31 వచనాలు అనేక సంగతులు ఉన్నాయి ప్రభువు చేసినవి. అవన్నీ రాయాలంటే సరిపోవు, కానీ కొన్ని మాత్రమే మీకు రాశాను. ఇవి ఎందుకు రాశానంటే ఇది యేసు దేవుని కుమారుడని. యేసు ప్రభువారు ఎవరంటే దేవుని యొక్క కుమారుడు అని మీరు నమ్మాలి. నమ్మి ఆయన యందు మీరు విశ్వసిస్తే ఆయనలో ఉండి జీవం పొందుకుంటారు. ఆ జీవము నిత్య జీవానికి మనకి అవసరము. మనలో నిత్య జీవానికి మార్గంగా క్రీస్తు మనం విశ్వసించాలనేటువంటిదే ఈ పత్రిక ముఖ్య ఉద్దేశం. కాబట్టి క్రీస్తు దేవుని కుమారుడని ప్రూవ్ చేసి ఆయన యందు విశ్వసించి ఆ జీవాన్ని పొందుకోవాలనేటువంటిదే ఈ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చూస్తాం. మరి వచ్చే వారం నుండి మరిన్ని విపులంగా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క భాగాన్ని వివరంగా మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకున్నాం. కృపయు కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన దినములన్నింటిలో మీ కృపలో మమ్మల్ని బాధపరిచారు. ఇదిగో ఈ యొక్క పునరుద్ధాన దినమందు సంఘముగా మీ సన్నిధిని కూడి కొద్ది నిమిషాలు మీ వాక్కును ధ్యానం చేయడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. మీరు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసుని లోకమునకు ఏ విధంగా పంపించారు, ఆయన నిత్య జీవానికి ఎంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఆయన్ని మీరు ఉంచారు అనేటువంటి విషయాలు యోహాను భక్తుని ద్వారా రాయబడినటువంటి ఈ యొక్క సువార్తని ధ్యానం చేయడానికి మాకు ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇగో ఈ యొక్క సువార్తను నైనా మేము ధ్యానం చేస్తుండగా క్రీస్తు ప్రభువులో ఉన్న ఔన్నత్యాన్ని, ఆయనలో ఉన్న విశిష్ట గుణలక్షణాలని మేము ఒక్కొక్కటిగా గుర్తెరిగినప్పుడు ఆయన్ని మా హృదయంలో మనస్ఫూర్తిగా మేము ప్రేమించేటువంటి కృప, ఆయన్ని ఈ లోకంలోనికి ఆ విధంగా పంపించినటువంటి మీ ప్రేమను అర్థం చేసుకునేటువంటి కృపాపాద్యాన్ని మీ ఆత్మ ద్వారా మీరు మాకు అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం మా ఇంట్లో ఫలింపచేయమని, వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.